సుత్ర ఖట్టె సుత్ర అంటాం మేము. మీరు తెలుగులో నిరొత్తులు అంటారు. ఇవి చేస్తున్నా మటన్ వేసి. పావు కేజీ ఉంటే సగం తీసిన సగం వేసిన మటను. పావు కేజీలో సగం తీసిన. ఉల్లిగడ్డ, కారం, టమాటా, పసుపు, అల్లం పేస్టు, అల్లం కొత్తిమీర పేస్టు, ఇది యాలకులు, చెక్క, గరం మసాలా, పసుపు, దానికి సరిపోయినంత చింతపండు, ఆయిలు, గోధుమ పిండి ఒక పావు కేజీ. ఇవి వేసి ఫస్ట్ మటన్ ఉడికించుకొని కర్రీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి చపాతీ మాదిరి చేసి దీంట్లో వేయాలి. చేస్తాము చూడండి. కుక్కర్లో ఈ మటను, ఉల్లిగడ్డ ఇవి వాష్ బాగా చేసిన. మళ్ళీ ఒకసారి ఇది ఉల్లిగడ్డలు మనం వాష్ చేసుకోలేదు, మీకు చూపించాలని చేయలేదు. ఇప్పుడు చేసుకుందాం. మటన్ బాగా ఒక 5-6 సార్లు మనం బాగా వాష్ చేసుకోవాలి మటన్. స్టవ్ పైన పెడతా. ఉప్పు 1 స్పూన్ వేస్తాను. పసుపు కొద్దిగా వేస్తుండా. కారం కూడా దీంట్లో కొంచెమే వేసుకోవాలి. కారం 1 స్పూన్. టమాటా 1 టమాటా. అల్లం పేస్ట్ 1 స్పూన్. గరం మసాలా కొద్దిగా చిటికెడు. ఆయిల్ 2 స్పూన్లు వేస్తా. ఆయిల్ ధనియాల పొడి 1 స్పూన్ వేస్తా. ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోస్తున్నా చూడండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి మటన్. ఉడికించుకున్న తర్వాత మనం ఇవి తిక్కుకోవాలి చపాతీ పిండి. మూత పెట్టేస్తా. ఒక 4-5 సీటీలు వస్తే మెత్తగా ఉడుకుతుంది. ఇది మటన్ ఉడికే లోపలికి మనం ఏం చేసుకోవాలంటే ఈ పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి, గోధుమ పిండి చూడండి. ఇది ఇవి కొద్దిగా ఒట్టి పిండి తీసి పెట్టుకోవాలి తిక్కనిక. ఉప్పు వేస్తుండా కొద్దిగా, 1/2 స్పూన్ వేస్తుండా ఉప్పు. ఆయిల్ 1/2 స్పూన్ ఆయిల్.
ఇది ఉడికేలోపు ఇది బాగా మెత్తగా నానుతుంది మనకు పిండి. చపాతీ పిండి మనం ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి, చపాతీకి వచ్చినట్ల. చపాతీ పిండి ఇట్లా రౌండ్ చేసుకొని తిక్కుకోవాలి. ఇది చపాతీ ఇట్లా ఎడల్పు చేసుకున్నా దీనికి ముక్కలు దీన్ని ముక్కలు చేసుకోవాలి. ఇట్లా 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 పెద్ద పెద్దవి కట్ చేసుకోవాలి. కొద్దిగా పిండి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అతుక్కోకుండా చాటలో పిండి ఇట్లా పొడి పిండి వేసుకోవాలి. అతుక్కోకుండా ఇట్లా తీసి పెట్టాలి. కొంచెం గాలి పెట్టుకున్నాలా మనం. ఇది అది కర్రీ అయ్యే వరకు మనం ఇది గాలి పెట్టుకోవాలి. కొద్దిగా ఆరినాక మనం కర్రీలో కలుపుకోవాలి. వెంటనే చింతపండు పులుసు పిండాలి. పిండితే ఇవి ఉంటలు కట్టుకోదు పిండి. బాగుంటాయి చూడండి. ఇట్లా చేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది. జలుబు చేసిన వాళ్ళకు, జ్వరం వచ్చిన వాళ్ళకు నోటికి బాగా టేస్ట్ ఉంటుంది. ఇది అన్నం తినబుద్ధి కాదు, అప్పుడు చేసుకొని తినాలా. ఇది కొద్దిగా ఫ్యాన్ గాలి పెట్టుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు అయిపోయింది. నేను 5 అన్నాను సీటీలు, విజిల్ 6 వచ్చినాయి. ఉడికింది. ఈ గిన్నెలో మార్చుతాను. ఆరు సీటీలు వచ్చినాయి. ఉడికింది చూడండి. మటన్ కూడా బాగా మెత్తగా ఉడికింది. మూత పెట్టేస్తా. కొంచెం ఉడికిన తర్వాత ఇవి కలుపుకుందాం. అయిపోయింది. వేస్తున్నా చూడండి. ఇవి ఇట్లా ఎడల్పు గిన్నె తీసుకొని వేసుకోవాలి.
ఇది వేసినా కదా, పులుపు వేసుకోవాలి, చింతపండు పులుసు. నీళ్ళు కొద్దిగా వేసుకొని ఇవి చల్పాగా చేసుకోవాలి. ఉప్పు పులుపు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసి కలుపుకోవాలి. చింతపండు పులుసు సరిపోయింది. ఇంకా కొద్దిగా పోస్తా నీళ్ళు. ఇది ఉడికినాక తీసేసుకోవాలి అంతే.